వన్ ఎర్త్ వన్ లైఫ్. ప్రకృతి విధ్వంసంతో పెరుగుతున్న వాతావరణ కాలుష్య నివారణతో పాటు ఆరోగ్యకరమైన సేంద్రియ ఆహార ఉత్పత్తులను భవిష్యత్ తరాలకు అందించాలన్న సదాశయంతో కృషి చేస్తున్న సంస్థల్లో వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ అగ్రగామిగా నిలుస్తుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాబోదు. పెరుగుతున్న భూతాప నివారణకు మొక్కలు పెంచాలనే అవగాహన ఉన్నప్పటికీ గజం స్థలం కూడా గగన కసుమంగా మారుతోంది. నగరాల్లో మొక్కలు పెంచుకోవాలని ఉత్సాహం ఉన్నా స్థలం కొరత కారణంగా నీరు గారిపోతోంది. అలాంటి వారిలో ఉన్న ఉత్సాహాన్ని గుర్తించి వారికి మిద్దె తోటల పెంపకం పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న వన్ ఎర్త్ వన్ లైఫ్ బృంద సభ్యుల సేవలు అనన్య సామాన్యమని చెప్పవచ్చు. మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ స్థాపించిన ఏడాది వ్యవధిలోనే ఎన్నో అద్భుత విజయాలను అందుకుంది. అందమైన అభిరుచిగా పేరుగాంచిన మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న వారికి నగరాల్లో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే లేక టెర్రస్ పై మిద్దె తోటల పెంపకం పట్ల శిక్షణ ఇస్తున్న ఈ సంస్థ ప్రతినిధులు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. లీలా కుమారి ఏలూరి, శ్యామ్ ప్రసాద్ పెన్మత్స, విజయ్ కుమార్ వెలగా, సురేష్ కుమార్ అరికపూడి నేతృత్వంలో 2023 మే 21లో పురుడు పోసుకున్న ఈ సంస్థ సేంద్రియ ఆహార ప్రాధాన్యతను తెలియచెప్పడం, అదే సమయంలో పచ్చదనాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో పనిచేస్తోంది. అప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రతి నెల గార్డెనింగ్ ఎలా చేయాలి, వివిధ రకాల పోషకాల వినియోగం, ఎరువులు, కషాయాలు, నారుమడులు, విత్తనాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బహుముఖ సేవలు అందిస్తున్నారు బృంద సభ్యులు. ముఖ్యంగా మిద్దె తోటల పెంపకాన్ని ఒక ఉద్యమం తరహాలా ముందుకు తీసుకువెళ్లడంలో బృంద సభ్యులు చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. ఇందుకోసం విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు ఇంకా వివిధ వర్గాలకు మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏడాది కాలంగా ఈ బృందం చేపట్టిన కార్యక్రమాలను ఒక్కసారి అవలోకిద్దాం. 2023 జూన్ 25న విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో చిరంజీవి చౌదరి, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బాలాజీ, విజయకుమారి గార్ల హస్తాలతో ప్రారంభించుకున్న వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ సమున్నత సేవలందించే దిశగా ఎదగడం గర్వకారణంగా చెప్పవచ్చు. ప్రకృతి ఆధారిత వ్యవసాయ సంఘంతో కలిసి రైతు సమ్మేళనాన్ని నిర్వహించారు. మేము కూడా వ్యవసాయదారులమే అని తెలియజేస్తూ అతిథులకు, ఆహుతులకు కూరగాయలతో స్వాగతం పలికారు. ఏరువాక ఫౌండేషన్తో కలిసి బృంద సభ్యులు కిసాన్ మహోత్సవం పేరిట యూట్యూబ్ ఛానల్ మాధవి గారితో ఏర్పాటు చేసిన కార్యక్రమం విజ్ఞానదాయకంగా సాగింది. ఔషధ మొక్కల ఆవశ్యకతను మాధవి గారు విశదీకరించారు. ఇంకా ఇవే కాక అనేక విద్యా సంస్థలు, అపార్ట్మెంట్స్, కాలనీలలో ప్రతినిధులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ బృందం తరపున మిద్దె తోటల పెంపకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నేటి తరం వారసులకు ఈ తరహా గార్డెన్ల ఆవశ్యకత, అలాగే వారు తీసుకునే ఆహారంలో ఉన్న లోటుపాట్లు, సేంద్రియ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియచెప్పేందుకు సిద్ధార్థ మహిళా కళాశాల నుండి సుశీల గారి సహకారంతో సిద్ధార్థ కళాశాల నందు మరియు కేబిఎన్ కళాశాల శ్రీమతి రాధిక గారి సహకారంతో కేబిఎన్ కళాశాల నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ప్రత్యక్షంగా మొక్కల గురించి పరిచయం చేశారు. కళాశాల ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న స్థలంలో మొక్కలు నాటడం, కూరగాయలు, ఆకుకూర మొక్కలు నాటడం జరిగింది. కూరగాయల వ్యర్థాలు కార్పొరేషన్కు భారం కాకుండా సద్వినియోగం చేస్తూ మిద్దె తోటల పెంపకం, సేంద్రియ కూరగాయలు, పండ్లు, ఆకుకూరల పెంపకం గురించి విశేష కృషి చేస్తున్నారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆర్ గార్డెనర్ శ్రీ సంపత్ పున్నా గారితో టెర్రస్ గార్డెనింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మిద్దె తోటల పెంపకంపై తనకున్న అనుభవాలను, టిప్స్ ను ఆయన వివరించారు.
ఉచితంగా కొన్ని మొక్కలు కూడా అందజేశారు. గ్రూప్ అడ్మిన్ సురేష్ గారు కొన్ని రకాల విత్తనాలను ఉచితంగా అందజేయగా, మరో సభ్యులు శ్యామ్ ప్రసాద్ గారు తెగుళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేశారు. అలంకరణలో ఉపయోగించే కెలాడియం వంటి వింటర్ సీజనల్ మొక్కలతో పాటు బనానా వంటి పండ్ల మొక్కలు కూడా అందజేయడం జరిగింది. రైతు సాధికారత సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ విజయ్ కుమారి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆనప గింజలను సభ్యులకు అందజేశారు. విజయవాడ కలెక్టరేట్లో బయో ఫెర్టిలైజర్స్, ఘన జీవామృతం, వర్మీ కాంపోస్టుతో పాటు 5 రకాల చామంతి మొక్కలు, వింటర్ మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 7వ అగ్రికల్చరల్ షోలో సంస్థ తరపున ఔషధ మొక్కల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సందర్శకులకు టెర్రస్ గార్డెన్ పై అవగాహన కల్పించడమే కాక వంగ, మిర్చి, టమాటా వంటి మొక్కలను పంపిణీ చేశారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హరిప్రియ ప్లాంట్ లవర్ అసోసియేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించిన హార్టికల్చరల్ షోలో స్టాల్ ఏర్పాటు చేసి ఔషధ మొక్కలు, చిన్న కుండీల్లోనే కూరగాయల పెంపకం పట్ల అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన కూరగాయలను, పండు మిర్చిని నేరుగా పంపిణీ చేశారు. మహిళా దినోత్సవ వేడుకలను భారతీనగర్లోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ చైర్మన్ అక్కినేని మణి, అమరావతి వాకర్స్ అసోసియేషన్ శకుంతలాదేవిని ఈ సందర్భంగా సంస్థ తరపున సన్మానించారు. సాంబమూర్తి రోడ్డులోని శ్రీమతి అమరవాది అనుపమ గారి ఇంట్లో స్థానికులకు జీవామృతం కషాయాలు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ అగ్రిప్రెన్యూర్షిప్ ప్రమోషన్ కోసం విద్యార్థులకు రైజ్డ్ బెడ్ కాన్సెప్ట్ నేర్పించుటకు విజయవాడలో నిర్వహించిన అగ్రి ఫెయిర్లో వన్ ఎర్త్ వన్ లైఫ్ భాగస్వామ్యం కావడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ అగ్రి ఫెయిర్ ముగింపు సభలో మన సంస్థ డైరెక్టర్ లీలా కుమారి పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా చెప్పవచ్చు. వ్యవసాయ అగ్రి రంగానికి చెందిన ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్న ఈ ముగింపు సభలో మన సంస్థకు ప్రాతినిధ్యం దక్కడమే కాక మిద్దె తోటల పెంపకానికి సంబంధించిన భావజాలం అందరికీ తెలియపరిచే అవకాశం లభించింది. మిద్దె తోటల పెంపకానికి సంబంధించి మట్టి మిశ్రమం నుండి మొక్కల పెరుగుదల దశ, పురుగుల మందులు, కషాయాలు, జీవామృతం తయారీ విధానాలను మన గ్రూపు సభ్యులు కళాశాల విద్యార్థులకు చక్కగా వివరించిన తీరు ఈ టీవీలో లైవ్ డెమో ఇచ్చిన విషయం ప్రస్తావించుకోదగ్గ అంశం. అంబిటస్ వరల్డ్ స్కూల్తో కలిసి సిద్ధార్థ నగర్లోని రాధా మాధవ్ అపార్ట్మెంట్ వాసులకు మరియు తాడేపల్లిలోని మంజీరా మెన్షన్లో ఆకుకూరల విత్తనాలు, కాయగూర మొక్కల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గతంలో గ్రూపు సభ్యులు కూరగాయల విత్తనాలు, నారు కొని పంపిణీ చేసేవారు. ప్రస్తుతం వారే స్వయంగా విత్తనాలు నాటి ఆ నారు మొక్కలను పంపిణీ చేసే బాధ్యత గ్రూపు సభ్యులు తమ భుజ స్కంధాలపై వేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది వ్యవధిలోనే ప్రకృతి సమతుల్యతకు, ప్రజారోగ్య పరిరక్షణకు ఉపయుక్తంగా ఉండే మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ బృంద సభ్యులు భవిష్యత్తులో మరిన్ని చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని ఆకాంక్షిద్దాం.